ఏకే బ్లూ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? గత 2 రోజుల నుంచి నేను వీడియో పెట్టట్లేదు. ఇక మీద నేను వీడియో రెగ్యులర్గా రాకపోవచ్చు అండి. వీలు ఉన్నప్పుడు పెడతాను. కొంచెం నాకు కూడా నా పర్సనల్ వర్క్లు కొంచెం డిలే అవుతున్నాయి. ఇంపార్టెంట్ వీడియో అయితే ఖచ్చితంగా పెడతానండి. ఇవాళ మార్కెట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకొని రేపటి మార్కెట్ లెవెల్స్ మాట్లాడుకుందామండి. నిఫ్టీ 27 పాయింట్స్ డ్రాప్ అయ్యి 26,175 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 71 పాయింట్స్ డ్రాప్ అయ్యి 59,681 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 64 పాయింట్స్ డ్రాప్ అయ్యి 85,641 దగ్గర క్లోజ్ అయింది. అయితే చాలామంది గ్యాప్ అప్ అవుతుంది అనుకున్నారు, అయ్యింది. మార్కెట్ పెరుగుతుంది అనుకున్నారు కానీ పెరగలేదండి. ఎందుకంటే మనకు జిఎస్టీ క్వార్టర్లీ 8.3 బాగా వచ్చింది. ఇది మిగతా దేశాలతో పోల్చుకుంటే మనది చాలా బెటర్గా ఉంది. చైనాకి డబుల్ ఉంది, అమెరికాకి త్రిబుల్ ఉందండి. అయినా కూడా ఇవాళ మార్కెట్ ఎందుకు సస్టైన్ కాకుండా కింద పడిపోయిందంటే, ఇప్పుడు ఈ December 5th నాడు మనం అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు December 5th నాడు ఆర్బీఐది మీటింగ్ ఉంది. అందులో రేట్ కట్ గురించి ఉంటుందా ఉండదా అని రేట్ కట్ అని. ఇంకోటి December 10th నాడు ఫెడ్ మీటింగ్ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు వీడియోలో అంటే బహుశా ఒక 3 వీడియోస్ బ్యాక్ అనుకుంటా. అయితే ఈ ఆర్బీఐ రేట్ కట్ ఇంత జీడిపి బాగా వచ్చింది కదా, మరి రేట్ కట్ ఉండకపోవచ్చు అన్న క్వశ్చన్ మార్క్ తోటి మార్కెట్ ఏంటంటే పడిపోయింది. ఇవాళ ఎంత అండి? ఫస్ట్ సెకండ్ అంటే ఇంకొక 3-4 డేస్ ఇదే విధంగా కన్సాలిడేషన్ కావచ్చు, మార్కెట్ పెరగకపోవచ్చు, ఒక రేంజ్ బౌండ్లోనే తిరగచ్చు. ఎందుకంటే ఈ 5th తర్వాతనే మార్కెట్ పెరగాల లేకుంటే తగ్గాల అనేది డిసైడ్ అవుతుంది రేట్ కట్ను చూసి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ఆల్ టైమ్ హైని అయితే ఏర్పరిచిందండి 325. సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ హైని 86,159. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది 60,114. అందుకోసమే ఇవాళ మార్కెట్ దిగిందండి. కొంచెం మార్కెట్ మరి ఓవర్గా పెరిగిందని మార్కెట్ అనుకుంది కాబట్టి దిగింది. వరల్డ్ స్టాక్ మార్కెట్లతో చూస్తే మన మార్కెట్లో ఇంకా మనం ఎంత పెరగాలనుకుంటున్నాం అంత పెరగలేదండి. మనది ఇంకా ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది. ఇక్కడి వరకు మార్కెట్ వచ్చిందంటే దానికి గల కారణము మన డిఐఎస్ అండి, మన దేశీయ ఇన్వెస్టర్లే. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా ఎంత అండి? 1171 కోట్లు సెల్ చేశారు. మన వాళ్ళు మాత్రం 2558 crores బై చేశారు. ఇక రేపటి గురించి మనం మాట్లాడుకుంటే లెవెల్స్ నిఫ్టీ 26,300 పుట్, 26,050 కాల్. బ్యాంక్ నిఫ్టీ 60,000 పుట్, 59,300 కాల్. సెన్సెక్స్ 86,000 పుట్, 85,300 కాల్. మీరు ఇది ఒకటి గమనించారా అండి? ఇది 26,300 పుట్ గత 3 రోజుల నుంచి అదే పుట్ అండి. ఆ కాల్ మారుతుంది కానీ పుట్టు మారట్లేదు. సో రేపు కూడా మార్కెట్ దిగి పెరగవచ్చు, ఆ విధంగా ఉంటుందండి. మొత్తానికి అయితే ఈ 350 లోపలనే మార్కెట్ తిరుగుతుంటుంది. ఒకవేళ పైకి వెళ్ళినా కూడా 315 క్రాస్ కాకపోవచ్చు. ఇది ఈ 5th వరకు ఎలా మనకు మార్నింగ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ రోజు తేలిపోతుందండి. ఒకవేళ రేట్ కట్ ఉందంటే 315 దాటి మార్కెట్ వెళ్ళిపోతుంది, పైకి వెళ్తుంది. లేదంటే మళ్ళీ కిందికి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా మనకు ఎలా 10th నాడు ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి ఫెడ్కి సంబంధించింది మళ్ళీ 10th వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే మన రేంజ్ బౌండ్ అయితే ఈ మంత్లీ హై, ఇంతకుముందు మంత్లీ టార్గెట్ ఎంత ఉండే 26,500 ఉండే, కానీ ఇప్పుడు 26,350 ఉందండి. మంత్లీది 350 ఉంది, అంటే ఇప్పుడు డైలీ 350 ఉంది. మనం వీక్లీ మాట్లాడుకుంటే 26,000
100, 26,100 ఇది ఆల్రెడీ దాటింది. వీక్లీది ఏం లేదండి, ఇప్పుడు ఉన్నదల్లా మంత్లీదండి. మంత్లీ సపోర్ట్ ఎక్కడుంది 25,400, అక్కడ వరకు రాకపోవచ్చు. కాకపోతే మనకైతే ఎంత రేంజ్ ఉందండి, 400 అంటే 9,000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్. ఒకవేళ ఆర్బీఐ వాళ్ళు కూడా రేట్ కట్ చేయకపోతే 10th వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ రేంజ్ బౌండ్లో అంటే ఒక 10 days వరకు ఈ రేంజ్ బౌండ్లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1000 పాయింట్స్ రేంజ్ బౌండ్లోనే. ఎంత చెప్పానండి నేను, 25,400 to 26,350 ఈ రేంజ్లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ఏమవుతుందో మార్కెట్లో. రేపటి మీకు పుట్లు కాల్స్ చెప్పాను కదా, అవి నోట్ చేసుకోండి. వీడియో పాజ్ చేసినా నోట్ చేసుకోండి. ఇవాళ ఒక కాల్ ఇచ్చాను చూసారా అండి. టెలిగ్రామ్లో నేను వేరే టెలిగ్రామ్స్ కూడా ఫాలో అవ్వను, చూస్తాను. వాళ్ళని ఫాలో అంటే వాళ్ళు స్టాక్స్ కూడా ఇస్తారు, నేను స్టాక్స్ ఇవ్వను, కేవలం ఆప్షన్స్ మీద పనిచేస్తాను. అందరు కాల్ సైడ్ ఉన్నారండి, ఒక్క మనం మాత్రమే పుట్ సైడ్ ఉన్నామండి. వాళ్ళంతా పుట్ సైడ్ ఎప్పుడు వచ్చారో తెలుసారండి, హాఫ్ డే తర్వాత, అంటే 12:50కి ఫస్ట్ హాఫ్ అవుతుందిగా, ఆ ఫస్ట్ హాఫ్ తర్వాత వాళ్ళందరూ పుట్ సైడ్ వచ్చారు. మనం మార్నింగే పుట్ సైడ్ వచ్చాము. ఒక కాల్ ఇచ్చాము, అది రివర్స్ అయింది, అంటే వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు, మనం అనుకున్న లెవెల్కి వెళ్ళలేదు. మళ్ళీ నేను 10:15కి అంటే 1 hour తర్వాత 26,350 to 121 మీద బై చేయమని చెప్పాను. దానికి సంబంధించింది ఇక్కడ ఒకసారి చూద్దామండి. $26,350 పుట్టు చూడండి. ఒకసారి 5 minutes పెడతాను నేను. మనం చెప్పుకున్నది ఎక్కడ అండి, సిపిఆర్ ఆన్ చేసుకుంటే 121 మీద ఇక్కడ అండి, ఈ రేంజ్లో. టార్గెట్ అయితే నేను ఎంత ఇచ్చానండి, 144. ఫస్ట్ టార్గెట్ 132, సెకండ్ టార్గెట్ 144 అని ఇచ్చాను. 144 కాదండి, అది 151. ఇంకా ఎక్కడి వరకు వెళ్ళింది చూసారా, 208 వరకు వెళ్ళింది. కానీ మనం ఇచ్చిన టార్గెట్ మట్టుకైతే రీచ్ అయిందండి. 121 అంటే 144 అంటే ఆల్మోస్ట్ 23 పాయింట్స్ అండి. 23 పాయింట్స్ అంటే ఎంత అండి, 23 into 75, 1725. ఖర్చులు పోను 1600 అనుకోండి, 1650 అవుతుంది. ఇది ఒక లాట్కి అండి. ఒకవేళ మీరు 2 లాట్లు తీసుకుంటే అది డబుల్ వేసుకోండి. నేను ఇచ్చిన కాల్ని ఒక లాట్ మీకు పెద్దగా లాభం అనిపిస్తే ఇంకొక లాట్ తీసుకోండి, 2 లాట్లు. నేను అంతకంటే ఎక్కువ అలో చేయనండి. 2 లాట్లు తీసుకోండి. 2 లాట్లు తీసుకుంటే ఒకవేళ మన స్టాప్ లాస్ హిట్ అయినా కూడా 1500 హిట్ అవుతుందండి. ఓకేనా, అది వాజిబులే. 1500 పెద్ద అది ఒక అంటే అది బార్గెనింగ్ కాదు, కానీ ఒక రకంగా నయమేనండి 1500. ఒకవేళ లాస్ వస్తే తీసుకోవడానికి. సో 2 లాట్లు తీసుకునే ప్రయత్నం చేస్తా అంటే చేయండి, అది మీ ఓన్ రిస్క్ మీద. నేనైతే ఒకటే లాట్ సజెస్ట్ చేస్తానండి. మీకు ఒక లాట్ తోటి నేను ఈ మధ్య మనకి ఎక్కువ పాయింట్స్ రావట్లేదుగా, ఎక్కువ 20 పాయింట్స్ 15 to 20 పాయింట్స్ వస్తున్నాయి. ఒక్కోసారి ఇవాళ వచ్చింది చూడండి, ఎంత వచ్చినాయి, 208 అంటే ఆల్మోస్ట్ 150 పాయింట్స్ వచ్చినాయండి. అంటే నేను చెప్పేది 25-30 అంతకంటే ఒక్కోసారి 40 పాయింట్స్ చెప్తాను. సో ఒక లాట్ వల్ల మీకు లాభం రావట్లేదంటే ఇంకొక లాట్ ట్రై చేయండి. ఇంకా మేము రిస్క్ ఫేస్ చేయగలుగుతామంటే 3 లాట్లు కూడా బై చేసుకోవచ్చు అండి. కానీ స్టాప్ లాస్ కూడా అంతే రిస్క్ ఉంటుంది, చూసుకోండి. ఇంకా నా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే, ఈ వీడియో కొత్తగా చూస్తుంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో ఒకసారి ఎంత వీలైతే అంత వెనక్కి వెళ్ళి చూడండి. మీకు నచ్చితేనే మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఓకేనా, నచ్చితే ఒకవేళ క్రాస్ చెకింగ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా అండి. ఈ ఎక్సెల్ షీట్ అయితే నేను ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళకే ఇస్తానండి. ఇది ఐటీఎంకి సంబంధించిందండి, ఇది ఐటీఎం లెవెల్స్. ఈ ఐటీఎం లెవెల్స్ మీకు రేపు క్లోజింగ్ సంబంధించినవి. నేను ఒకవేళ కాల్ ఇవ్వకపోయినా కూడా దీని ద్వారా కూడా మీరు
ట్రేడ్ చేసుకోవచ్చు ఓన్గా. ఓకేనా అండి? ఓకేనండి, ఇంతేనండి. మనం 5th వరకు వెయిట్ చేద్దాం. రేపు కూడా మార్కెట్ పెద్దగా పెరగకపోవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి పెరగచ్చు, లేకపోతే గ్యాప్ అప్ అయి దిగచ్చు. సేమ్ ఈ 350 కిందనే. ఓకేనా అండి? ఇంతేనండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.